దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని కృప వలన మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైన వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే, కొంతమంది సాక్ష్యాలు మనం విన్నప్పుడు అది నిజంగా జరిగిందా ఏమోలే, నాకు నమ్మాలనిపించట్లేదు, ఏమో జరిగిందో లేదో, లేదా కలిపి చెప్తున్నారో అని చెప్పి కొన్నిసార్లు డౌట్లు వస్తూ ఉంటాయి. అయితే నమ్మసౌక్యం కాని కార్యాలే వాళ్ళ జీవితంలో దేవుడు చేశాడు. అది అనుభవించిన ఆ వ్యక్తికి తెలుసు, దేవునికి తెలుసు. సో మనము చూడనంత మాత్రాన, మనకు ఆ వ్యక్తి పరిచయం లేనంత మాత్రాన అది అబద్ధము అని చెప్పడానికి లేదు. ఎందుకంటే దేవుడు ఎలాంటి దేవుడు, ఎంత క్రూరులైనా, ఎంత బండల నుండి హృదయం కలిగిన వారినైనా మార్చగలడు అని మనందరికీ తెలుసు. ఎందుకంటే కొన్ని సాక్ష్యాలు విన్నప్పుడు నిజంగా ఎంతో ఆశ్చర్యము అనిపిస్తుంది. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే, పౌలుగా మార్చబడకముందు సౌలు జీవితము, అతడు యూదులను ఎంత ఘోరంగా అవమానించాడో, యూదులను ఎంత ఘోరంగా ఊచకోత కోసినాడో, దేవుని పిల్లలు సమూహాలుగా కూడుకొని ప్రార్థిస్తున్నారని చెప్పి తెలిస్తే అక్కడికి వెళ్ళి దారుణంగా వారిని రక్తము ఏర్లై పారేలాగా చంపి వారి రక్తాన్ని కలజూసేవాడు. అంటే మరణం వరకు వారిని హింసించేవాడు. అంటే పౌలుగా మార్చబడకముందు అనేకులను హత్య చేసినాడు, అనేకులను బంధించినాడు, వాళ్ళని చెరసాల్లో వేయించాడు, మరణం వరకు వారిని హింసించాడు. పౌలుగా మార్చబడకముందు అతని జీవితాన్ని పరిశీలించినట్లయితే తను ఎంత క్రూరమైన మనసు కలిగి ఉన్నాడో మనందరికీ అర్థమవుతుంది. కానీ ఎప్పుడైతే దేవుడు 6వ వచనంలో అతడు దమస్కుకు వెళ్ళి అక్కడ దేవుని నామంలో వారు కూడుకొని ప్రార్థన చేస్తున్నారని చెప్పి తెలుసుకొని ఆ దమస్కుకు వెళ్ళడానికి ప్రయాణమయ్యాడు. కానీ 7వ వచనంలో అతనికి తను అక్కడ మారే సమయం, దేవుడు అతని హృదయాన్ని ఒక మలుపు తిప్పే సమయం, దేవుడు అతన్ని దర్శించే సమయం, ఆ సమయంలో సౌలు ఒక్కసారిగా దేవుని వెలుగు తాగగానే కింద పడిపోయాడు. అప్పుడు దేవుడు అంటాడు, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించున్నావు అనే ఒక స్వరము అతనికి వినిపించాడు. అందుకు అప్పుడే సౌలు అంటాడు, నీవెవరివయ్యా అని అడిగినప్పుడు, నీవు హింసించున్నా నజరేయుడగు యేసును అని అతనితో చెప్పాడు. చూడండి, ఒక వ్యక్తి మారాలంటే దేవుడి వలన అవుతుంది. ఎంత క్రూర మనసు కలిగిన వారైనా మారాలన్నా కానీ దేవునికి ఖచ్చితంగా సాధ్యమే. ఈరోజు మీ చుట్టుపక్కల మీ కుటుంబాల్లో కఠినమైన హృదయం కలిగిన వారు, మారు మనసు లేని వారు, దేవుని దూషించేవారు, అవమానించేవారు, హేళన చేసేవారు, ఇలాంటి వారు, అపహాస్యం చేసేవారు, నువ్వు చర్చికి వెళ్తూ ఉంటే నిన్ను ఘోరంగా అవమానించేవారు, మీ ఇంట్లోనే, మీ బంధువులనే, మీ చుట్టుపక్కల్లోనే దేవుడంటే ఇష్టపడని వారు, దేవుణ్ణి ఒక వ్యతిరేకమైన మనసుతో చూసేవారు, దేవుని పిల్లల్ని ఒక వ్యతిరేకమైన మనసుతో హేళన చేస్తూ, అవమానపరుస్తూ, చెడ్డ మాటలు పలుకుతూ, దేవుని కూడా అపహాస్యంగా మాట్లాడుతూ ఎంతమంది మీ కుటుంబాల మధ్య పెరుగుతున్నారో ఒకరోజు వారు ఖచ్చితంగా మారుతారు. వారి కోసమే ప్రార్థించండి. దేవుడు వారిని దర్శించాలని, వారికున్న క్రూరమైన మనసును తీసివేయాలని, ఆ వ్యతిరేకమైన స్వభావం నుంచి వాళ్ళు బయటికి రావాలని తప్పకుండా మీరు ప్రార్థన చేయండి. వారు కూడా ఒక సాక్ష్యంగా నిలబడాలి. సౌలును ఏ విధంగా దేవుడు పౌలుగా మార్చాడో, ఇలాంటి వ్యతిరేకమైన మనసు కలిగిన వారిని కూడా దేవుడు మార్చి ఒక నూతనమైన పేరును వారికి పెట్టాలని, వారిలో ఉన్న సైతాను గూడు కట్టిన ఆ ద్వేషపు విషపు మాటలు అవన్నీ కూడా తీసివేయాలని మనందరము ప్రార్థించాలి. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఈరోజు మన బలము చూసుకొని, మన అందం చూసుకొని, మనకున్న ఆస్తిపాస్తులు చూసుకొని ఇతరులను తక్కువ చూస్తూ, ఇతరులను కించపరుస్తూ, గాయపరుస్తూ, గర్వంగా ప్రవర్తిస్తున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని కింద నువ్వు నేను అందరము సమానమే. ఆయన న్యాయాధిపతి. తన పిల్లల విషయంలో ఎవరైనా హాని చేయరని పొంచి ఉంటే ఆయన ఊరుకునే దేవుడు కాదు. ఖచ్చితంగా మనకు ఎదురుగా నిలబడతాడు. సో మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ చూడండి, సౌలు జీవితంలో గొప్ప కార్యం జరిగింది. అది దేవుడు దర్శించాడు. ఎప్పుడైతే దేవుడు వెలుగుతో దర్శించి అతని కండ్లకు ఊసును కలగజేశాడో తర్వాత తెలుసుకున్నాడు,
మారిపోయాడు. అననీయను పంపించి ఆ కండ్లకు కలిగిన ఆ ఊసులను తీసివేసిన తర్వాత, స్వస్థపరచబడిన తర్వాత ఇంకా మీదట ఎప్పుడు కూడా సౌలు పాత జీవితానికి పోలేదు. ఎప్పుడైతే సౌలు పౌలుగా మార్చాడో దేవుడు, మళ్ళీ తిరిగి పాత జీవితానికి, మళ్ళీ తిరిగి ఆ పాత పదవులకి, మళ్ళీ తిరిగి దేవుని బిడ్డల్ని హింసించే పనికి ఎప్పుడు కూడా పూనుకోలేదు. ఎందుకంటే అది దేవుడిచ్చిన మార్పు. ఎన్నిసార్లు దేవుడు నేను దర్శించిన, నువ్వు మారినట్టు, నీ ప్రవర్తన మారినట్టు, మనుషులకు కనబడాలని ఎంతో నటిస్తున్నావు, ప్రయత్నం చేస్తున్నావు, కానీ అది నిజమైన మార్పు కానే కాదు. ఒక్కసారి మారినవా, ఒక్కసారి దేవుడు నేను మార్చాడా, ఒక్కసారి దేవుడు నీ జీవితాన్ని వెలిగించాడా, ఖచ్చితంగా అది అట్లనే కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే దేవుడు పదే పదే నేను దర్శించాడు, పదే పదే నేను మార్చాడు. ఒక్కసారి నీకు మార్పు కలిగిందంటే, మార్పు కలిగించాడంటే అది దాన్ని కంటిన్యూస్గా మనము నిలుపుకోవాలి. ఈరోజు చాలామంది సేవకులలో సినిమా యాక్టర్స్ కంటే, సినిమాలో నటించే వారి కంటే ఘోరంగా, దారుణంగా ప్రవర్తిస్తున్నారు. పౌలుగా మార్చబడిన సౌలు ఇక వెనక తిరిగి చూసుకోలేదు దేవుని కొరకు. ఆ రోజు దేవుణ్ణి ఎరగక ముందు ఎంతమందిని చంపినారో, ఎంతమందిని ఆయన గాయపరిచినాడు, అంతకు రెట్టింపు గొప్ప పరిచర్య చేశాడు. ఈరోజు పత్రికలు మనం చదువుకుంటున్నాము, అవన్నీ పౌలు గారిచే రాయబడిన పత్రికలు. ఎంత గొప్ప విశ్వాసము, ఎంత గొప్ప త్యాగము, ఎంత గొప్ప మారు మనస్సు చూడండి. ఒక కఠినమైన హృదయాన్ని కలిగిన వాడు, నరహత్యలు చేసిన వాడిని దేవుడు గొప్పవానిగా మార్చాడు. దేవుడు అతను దర్శించాడు. ఈరోజు నువ్వు కూడా మారాలి అనుకుంటే, ఈరోజు నీ జీవితం కూడా మారాలి. నేను ఇలా ఉండకూడదు, నా అంతటి నేను మారలేకపోతున్నాను, దేవుడు నన్ను మార్చాలని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో, దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. మార్పు కావాలని నువ్వే కోరుకోవట్లేదు, మార్పు కావాలని నువ్వు ఆశపడట్లేదు. నేను ఇదే పెంటలో ఉంటాను, ఇదే మురికిలో ఉంటాను, నాకు నచ్చినట్టుగా జీవిస్తాను, నాకు ఇష్టానుసారంగా నాకు ఎలా బ్రతకాలనిపిస్తానో బ్రతుకుతాను, అదంతా నా ఇష్టం, నా సంతోషం అని ఈరోజు రాంగ్ రూట్లో వెళ్తూ, రాంగ్ డిసిజన్ తీసుకుంటూ, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, అది ఎంత మాత్రం మీకు క్షేమం కాదు. ఏదో ఒక రోజు దెబ్బ పడిపోతుంది. ఆ రోజు మళ్ళీ దేవుడు నీకు దిక్కవుతాడు. కాబట్టి ఇది భయపెట్టే మాటలు కాదు, నీలో ఆలోచింపజేసే మాటలు. నీ స్థితి ఎలా ఉందో దాన్ని ఆలోచింపజేసే మాటలు. భయపెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక మనిషిని మనం భయపెట్టాలంటే ఆ మనిషి భయపడడు, కానీ దేవుని మూలముగా దేవుని మాటలు అర్థమయ్యేలాగా చెప్తే ఆటోమేటిక్గా మనిషిలో ఆ దేవుని భయము, భక్తి అన్నీ కలుగుతాయి. ఈరోజు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, దేవునికి భయపడితే చాలు. మన జీవితంలో మనం ఎవరికో ఒకరికి భయపడాలి. మనుషులకు భయపడకపోయినా దేవునికి భయపడాలి. ఈరోజు నువ్వు మారాలి అనుకుంటున్నావు, మారు, ఖచ్చితంగా మారు. మారకపోతే మన కొరకు నరకాగ్ని, మారని మనుషుల కొరకు, పరిశుద్ధత లేని మనుషులకు, తిరగబడిన మనుషులకు, ఎన్నిసార్లు గద్దించినా లోబడని మనుషులకు నరకం సిద్ధంగా ఉంది. సేవకులారా, మీరు కూడా ఒకవేళ మీ ప్రవర్తన మార్చుకోవాల్సిన స్థితి ఉంటే మార్చుకోండి. ఎందుకంటే మీరు రక్షించబడ్డారు, మిమ్మల్ని దేవుడు సేవకు పిలుచుకున్నాడు. కాబట్టి మీరు మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి. దేవునిలో మనం ఏ విధంగా ఆత్మను సంపాదించాలి, దేవుని సువార్తను ఇంకా ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి మనం ముందుకు వెళ్ళాలి. కానీ కాబట్టి అర్థం చేసుకోండి, ఆలోచించండి, బలమైన నమ్మకమైన సేవ చేయండి, దేవుడు మెచ్చే సేవ చేయండి. అనేక మంది ఆత్మల పంటను కోయండి, అది దేవుడే ఇస్తాడు. మార్చబడిన ప్రతి ఒక్క బిడ్డ సాక్ష్యాన్ని దేవుడు ఇంకా గొప్పగా ఆ సాక్ష్యం ద్వారా అనేక మంది బిడ్డను వాడుకోవాలి. మీ జీవితంలో దేవుడు గొప్ప సాక్ష్యం మీకు ఇచ్చినట్లయితే మీరు ధన్యులు. ఆ సాక్ష్యాన్ని పోకుండా కాపాడుకోండి, పశ్చాత్తాపడండి, ఏమైనా తప్పులుంటే ఒప్పుకోండి, మారు మనసు పొందండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకట్లో దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.